అందరికీ నమస్తే. సో, సాధనలో ఒక వెంచర్ వేసి ఇన్వెస్ట్‌మెంట్ చేయండి అంటే చాలామంది ఏమన్నారంటే, సాధన అంటే సాధన లొకేషన్ లేదు. సాధన నుంచి 20 కిలోమీటర్స్ మీద వెళ్ళాలి. సో, అంత దూరం ఎందుకు ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి? అండ్ రేట్ కూడా ఎక్కువుంది. అండ్ మాకంత బడ్జెట్ లేదు. ఉన్న బడ్జెట్‌లో కావాలి అని అంటున్నారు. సో, ఇవన్నిటికి తగ్గట్టుగా మీకు ఈ వీడియో అనేది క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ లొకేషన్‌లో పెట్టడం వల్ల బెనిఫిట్స్ ఏమున్నాయి మీకు? ఇవి కూడా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇందులో మనకి 150 స్క్వేర్ యార్డ్స్ నుంచి మనకి అప్రాక్సిమేట్లీ 1000 స్క్వేర్ యార్డ్స్ ఒక్కొక్క బిట్ అనేది మనకి అవైలబిలిటీలో ఉంది. అండ్ దీంతో పాటు ఎవరైనా కమర్షియల్ యాక్టివిటీస్ చేయాలనుకున్నా ఈ 1000 స్క్వేర్ యార్డ్స్‌లో చేయొచ్చు. ఎందుకంటే సాధారణ టు పరిగే అనేది 100 ఫీట్ రోడ్ అవ్వబోతుంది. ఆల్రెడీ వర్క్ అనేది స్టార్ట్ అయింది. మన వెంచర్‌లో ముందు కూడా జరుగుతుంది ఆల్రెడీ వర్క్ అనేది. సో, మీరు ఒకవేళ ఇన్వెస్ట్‌మెంట్ చేసినా సరే మీకు 1000 స్క్వేర్ యార్డ్స్ అనేది మంచి వర్త్‌ఫుల్ ఆఫ్ రెంటల్ ఇన్‌కమ్ వస్తది. సో, కమర్షియల్ గురించి కూడా మనం ఈ వీడియోలో కూడా ఒకసారి మాట్లాడదాం. అండ్ దాంతో పాటు ఈ లొకేషన్‌లో ఎందుకు చేయాలి? మీ దగ్గర ఎందుకు చేయాలి? ఇవన్నీ కూడా మనం ఈ పాయింట్‌లో మాట్లాడబోతున్నాం. సో, ఒకసారి వీడియో లాస్ట్ వరకు చూడండి. అండ్ 1 పార్ట్ వస్తే 1 పార్ట్, 2 పార్ట్ అయితే 2 పార్ట్ అంటే లెంత్ బట్టి నేను వీడియో అనేది మీకు చేసి పెడతాను. అండ్ ఇప్పుడు మ్యాప్‌లో చూద్దాం. అసలు హైదరాబాద్ నుంచి ఎంత డిస్టెన్స్ ఉంది? ఎలా ఎళ్ళాలి? ఫ్యూచర్ ఎలా ఉంటుంది? ఇవన్నీ కూడా విత్ ప్రూఫ్‌తో మీకు చూపెడతాను. అండ్ నెక్స్ట్ ఈ వెంచర్ గురించి అండ్ కమర్షియల్ ఎలా అవుతుంది? అండ్ ఆ రోడ్స్ ఎలా వస్తాయి? ఇవన్నీ కూడా ఒకసారి వీడియో అనేది మీరు లాస్ట్ వరకు ఫాలో అవ్వండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్‌కి ఖచ్చితంగా షేర్ చేయండి. సో, మీరు మీలో ఎవరైనా ఇన్వెస్ట్‌మెంట్ గురించి చూస్తే ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. ఎందుకంటే 100% వర్తబుల్ వీడియో అవుతుంది. అండ్ మీ ఫ్యూచర్‌లో ఈరోజు చేసిన ఇన్వెస్ట్‌మెంటే రేపు మీకు ఫ్యూచర్ అనేది చాలా చాలా మర్చిపోలేనంత రోజు జరుగుతుంది. ఎందుకంటే చాలా వీడియోలో నేను చెప్తున్నాను. 3 ఇయర్స్ బ్యాక్‌లో నేను 7500 స్క్వేర్ యార్డ్ ఇప్పించాను. ఇప్పుడు లొకేషన్‌లో నేను 14,000 అనేది ఇప్పుడు సేల్ చేస్తున్నాను. ఒక్కసారి ఆలోచించుకోండి 3 ఇయర్స్‌లో మనకి ఆల్మోస్ట్ డబుల్ అయిపోయింది వెంచర్స్. అలా వెంచర్‌లు అనేవి నేను మీకు ఇవ్వాలనుకుంటున్నాను. సో, ఇప్పుడు నువ్వు వెంచర్స్ సేమ్ అవే కూడా ఉన్నాయి. ఒకసారి దాని గురించి మాట్లాడుకుందాం. ఒకసారి గూగుల్ మ్యాప్‌లోకి వెళ్ళి ఒకసారి చూద్దాం. ఎలా వెళ్ళాలి వెంచర్‌కి ఇవన్నీ కూడా. ఒకసారి చూద్దాము. మనం ఎలా సాధనానికి వెళ్ళాలి ఇవన్నీ కూడా ఒకసారి మనం క్లియర్ కట్‌గా చూద్దాము. ఒకసారి గూగుల్ ఎర్త్‌లో చూద్దాం. గూగుల్ ఎర్త్‌లోకెళ్ళి ఆల్రెడీ మేము పిన్ పాయింట్స్ అనేవి పెట్టడం జరిగింది. ఇప్పుడు మీకు చెప్పిందంతా కూడా నేను పిన్ పాయింట్స్‌లో చూపిస్తాను. ఓకేనా? సో, మీకు కనిపిస్తుంది కదా ఇది. ఇదంతా కూడా ఇన్నర్ రింగ్ రోడ్. మళ్ళీ యాస్టీ చెప్పుకుంటే. సో, ఇది శంషాబాద్ ఎయిర్‌పోర్ట్. ఓకేనా? ఇప్పుడొచ్చిన అంటే ప్రెజెంట్ ఉన్న మనకి NH44 అనేది శంషాబాద్ నుంచి టువర్డ్స్ బెంగుళూరు హైవేకి ఇలా వెళ్తుంది. ఓకేనా? ఇక్కడ నుంచి ఇలాగ వెళ్తే ఇక్కడ కొందుర్గు అనే ఏరియా అనేది లొకేట్ అవ్వడం జరిగింది. ఓకేనా? కొందుర్గు అనే ఏరియా. సో, ఇదిగోండి కొందుర్గు కనిపిస్తుందా? కొందుర్గు. ఇక్కడ ఆల్రెడీ మనం 2 వెంచర్లు వేసాం. స్పార్క్ వేసాం. ఇక్కడ బ్యాక్ సైడ్ మనకి రేవంత్ రెడ్డి గారి స్కూల్ వస్తుంది. అండ్ ఇక్కడ ఇంకో వెంచర్ అయింది. ఇది కూడా మనం సేల్ చేసాం. ఇప్పుడు నెక్స్ట్ వెంచర్ ఎక్కడ ఉందంటే ఇప్పుడు మనకి రెడ్ కలర్ ఉంది. రేడియల్ రోడ్ కనెక్టివిటీ చూడండి పేరు రేడియల్ రోడ్ అనేది. ఓకేనా? రేడియల్ రోడ్ అనేది ఇది రీజనల్ రింగ్ రోడ్. ఇది ఆర్ఆర్ఆర్ రీజనల్ రింగ్ రోడ్. ఇది రేడియల్ రోడ్. ఓకేనా? ఈ ట్రయాంగిల్గా ఏర్పడుతుంది కదా. ఇప్పుడు మనకి షాద్దార్ నుంచి ఈ షాద్దార్ ఉంది ఇక్కడ నుంచి పరిగికి వెళ్ళే రూట్ అనేది ఇప్పుడు 100 ఫీట్ రోడ్ అవబోతుంది. ఆల్రెడీ వర్క్ అనేది ఆల్రెడీ స్టార్ట్ చేసాము. సో, ఈ ఈ ఇది 100 ఫీట్ రోడ్ అవుతుంది కదా. వర్క్ అనేది ఆల్రెడీ స్టార్ట్ చేశారంటే పరిగి నుంచి ఇటు వస్తుంది వర్క్ అనేది. ఇక్కడ చూడండి ఇది చెప్పాను కదా. ఇది రీజనల్ రింగ్ రోడ్డు. ఇది రేడియల్ రోడ్డు. ఈ 2 రోడ్లు కలియకే ఇక్కడ ట్రయాంగిల్గా ఏర్పడడం జరిగింది. చూడండి ఇది వెంచర్ మనకి. ఓకేనా? ఇక్కడ ఇది రోడ్ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అవుతుంది మనకి. అటుండి అంటే 100 ఫీట్ రోడ్డుగా ఎక్స్పాండ్ చేసుకుంటూ వస్తున్నారు. ఇది లేఅవుట్ మనకి. సో, ఇంకో లేఅవుట్ చూసుకుంటే ఇది ఉందా? ఈ రీజనల్ రింగ్ రోడ్. రీజనల్ రింగ్ రోడ్ టువర్డ్స్ లోన్కి వెళ్తే అంటే మన కొందరు దిక్కు ట్రై దిశ. ఓకేనా? ఇది ట్రై దిశ. ఇక్కడ ఇది ఉందా? ఇదంతా కూడా రోడ్డు మీకు కనిపిస్తుంది చూడండి. బస్సులో కూడా కనిపిస్తాయి. జూమ్ చేస్తా. కనిపిస్తున్నాయి బస్సెస్. ఇగో ఇదే బస్సు కారు. మనకి ప్రతి ఆర్టీసీ బస్సు కూడా ఇక్కడ నుంచి కంటిన్యూగా వెళ్తుంటుంది మనకి. సో, ఇది ఇక్కడ ఉంది కదా. ఇది కమర్షియల్ యాక్టివిటీస్ ఇక్కడ జరగడానికి మేజర్గా ఛాన్స్ ఉంది. అంటే ల్యాండ్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కటి అవుతుంది. బట్ మనకు ల్యాండ్ అవైలబిలిటీ ఉంది కాబట్టి ఇక్కడ 1000 స్క్వేర్ యార్డ్స్ అనేది ల్యాండ్ అనేది ఇక్కడ పెట్టడం జరిగింది మేము. సో, మీరు ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే 1000 స్క్వేర్ యార్డ్స్ బిట్స్ అనేవి ఇక్కడ వస్తున్నాయి. సో, ఈ రోడ్డు కన్స్ట్రక్షన్ అనేది అవుతుంది ఆల్రెడీ. సో, ఈ ఇయర్లో మీరు ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు అనేది కమర్షియల్ యాక్టివిటీస్ మంచిగా జరగడానికి స్కోప్ ఉంటుంది.
సో, ఈ వెంచర్‌లో కూడా జరుగుతుంది. బట్ ఏంటంటే మనకి స్కోప్ లేదు. మెయిన్ ల్యాండ్ స్కోప్ లేదు. సో, ల్యాండు ఎక్కువ రేట్ చెప్తున్నారు. సో, దాంతో మనకు రైతు ఇచ్చింది కూడా కొద్ది ల్యాండ్ ఇచ్చారు కాబట్టి, ఈ ముక్క వరకు కమర్షియల్ ఉంది మనకి. ఇది కూడా ఒక 1000 స్క్వేర్ యార్డ్స్ అవుతుంది. ఇందులో ఒకే బిట్ ఉంది 1000 స్క్వేర్ యార్డ్స్. ఇందులో ఒక 5-6 బిట్స్ ఉంటాయి ఇందులో. ఇందులో ఒక 5-6 బిట్స్ ఉంటాయి. సో, ఎండ్ ఆఫ్ ది డే ఇందులో మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనుకుంటే సో, అది చూసారు కదా! అయితే మీరు ఈ లొకేషన్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే మంచి రిటర్న్స్ వస్తాయని మీకు ఆల్రెడీ ఒక ఐడియా ఉంది. బట్ ఏంటంటే మీరు మా వెంచర్‌లో ఎందుకు చేయాలనుకుంటే మేము 2014 నుంచి కంపెనీ అనేది మనకుంది. అండ్ దగ్గర దగ్గర ఒక 1200 ఎకరాల వరకు మేము సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసాం. అందరూ కూడా డీటీసీపీలో మామూలు బీటీ రోడ్స్ ఇస్తుంటే మేము మాత్రం సీసీ రోడ్స్ ఇస్తున్నాం. ఎందుకంటే మనకి బీటీ రోడ్ అంటే గట్టిగా ఒక 2-3 ఇయర్స్‌లో మొత్తం అనేది పాడైపోతుంటది. అదే సీసీ రోడ్ అయితే మినిమమ్ 50 ఇయర్స్ అనేది గ్యారంటీ ఉంటది. అండ్ రీసేల్ సపోర్ట్ కూడా మేము కంపెనీ నుంచి ఇస్తున్నాం. ఎందుకంటే ఒక బయట పర్సన్ ఎవరైనా సరే ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనుకుంటే అక్కడికి వెళ్ళి ఇంకా మనం అమ్ముకోవాలనుకుంటే ఒక 10 మంది క్లయింట్స్‌ని మనం చూపించాల్సొస్తది. బట్ మేమే అది చూపించి మీకు క్లోజ్ చేసి మీ అమౌంట్ మీకు ఇవ్వడం జరుగుతుంది. అప్పుడున్న మార్కెట్ వాల్యూకి ఎంత ఉందో ఆ విధంగా. అండ్ చాలామంది అడిగిన డౌట్ ఏంటంటే రేట్స్ అనేది చాలా ఎక్కువ ఉంది అంటున్నారు. అది మేము పెట్టింది కాదు. అక్కడున్న ల్యాండ్ రేటే అలా ఉంది. మేము ఫస్ట్ వెంచర్ అంటే రేవంత్ రెడ్డి గారు ఇక్కడ రేడియల్ రోడ్ వస్తుందని చెప్పకముందే 50,00,000, 80,00,000 ఇలా ఉండేది ఎకరా. ఎప్పుడు ల్యాండ్ ఎక్విజిషన్ అయిందో ఇప్పుడు 2,00,00,000, 3,00,00,000, 4,00,00,000 హైవేకి ఇలా నడుస్తుంది. అండ్ ఇప్పుడు ఆ రోడ్డు కూడా మనకి ఎక్స్టెన్షన్ అవుతుంది కాబట్టి ఇంకా రేట్లు పెరగడానికి ఎక్కువ అవకాశం ఉంది. రోడ్డు పెరుగుతుంది కాబట్టి సో మీరు ఇప్పుడే ఇన్వెస్ట్‌మెంట్ చేసుకుంటే మీకు బెనిఫిట్ అనేది చాలా చాలా అనేది ఎక్కువ రావడం జరుగుతుంది. అండ్ మేము కూడా వెంచర్ ఏసేటప్పుడు ఒక 100 వెంచర్‌లు తిరిగి అందులో ఒకే వెంచర్ అనేది మేము ఫిట్ చేస్తున్నాం. ఎందుకంటే వన్ ఆఫ్ ది బెస్ట్ ఏది ఉంటది, బెస్ట్ రిటర్న్స్ ఏమొస్తాయి అనేది చూసి మేము మీకు అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ఎవరైనా ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనుకుంటే చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఎవరైనా మీ ఫ్రెండ్స్‌లో ఎన్ఆర్ఐస్ ఉన్నా సరే ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు ఎన్ని యుద్ధాలు జరిగాయి, ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఈ ఎఫెక్ట్ అనేది హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మీద ఖచ్చితంగా పడడానికి ఛాన్స్ ఎక్కువ ఉంది. సో మీరు ఎంత బేగ అయితే అంత బేగ ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవడం మంచిది. అండ్ మనకి రెసిడెన్షియల్ ప్లాట్స్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి కానీ కమర్షియల్ అయితే మాత్రం మనకి ఎవరైనా సరే కమర్షియల్ తీసుకోవాలనుకుంటే కొద్ది తొందరగా వచ్చి ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోండి. అంటే మీరేమైనా స్పాట్ పేమెంట్ చేయగలరు అనుకుంటే మీకు ఆ స్పాట్ పేమెంట్‌కి తగ్గట్టుగా మేము నెగోషియేషన్ అనేది మీకు ఇవ్వడానికి ఎక్కువ స్కోప్ ఉంటది. థాంక్ యూ.